హాయ్ హలో వెల్కమ్ టు ఏహెచ్ఎఫ్జి మినిస్ట్రీస్ మీడియా. ఈరోజు మనం ఏం తెలుసుకుంటామంటే ఈ సిరీస్లో సిస్టమ్ ట్యూనింగ్ సిరీస్లో మనం ఇదొక టాపిక్ గురించి మనం తెలుసుకుంటాం. ఏంటి అంటే చాలామంది సౌండ్ ఇంజనీర్స్కి ఇది కన్ఫ్యూజన్ టాపిక్ అన్నమాట. ఏంటి అంటే ఫేజ్ అలైన్మెంట్. ఫేజ్ అనే పదంతో చాలామంది భయపడుతూ ఉంటారన్నమాట. చాలా టెక్నికల్గా అనిపిస్తుంది, కానీ ఈరోజు సూపర్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. కిడ్స్కి అర్థమయ్యేలాగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫేజ్ అంటే ఎట్లా మనం చేస్తాము అన్నది, ఫేజ్ అలైన్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఎట్లా మనం చేస్తాము అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం. లెట్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. ప్రీవియస్ వీడియోలో మనం చూసినట్లయితే మనం ఏం తెలుసుకున్నామంటే సిస్టమ్ని ఎట్లా మనం ట్యూన్ చేస్తాం, ఈక్యూ కానీ రూమ్ ఈక్యూ కానీ సిస్టమ్ ఈక్యూ కానీ ఎట్లా మనం చేస్తాము అన్నది మనం ప్రీవియస్ వీడియోలో మనం తెలుసుకున్నాం అన్నమాట. ఈ వీడియోలో మనం ఏంటి అంటే అదే సిస్టమ్ మనం ట్యూన్ చేసేటప్పుడు ఫేజ్ వచ్చినప్పుడు, ఫేజ్ ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని ఎలా మనం సార్ట్అవుట్ చేయాలి అన్నది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం అన్నమాట. అసలు ఫేజ్ అంటే ఏంటి ఫస్ట్ మనకు తెలియాలన్నమాట. అసలు ఫేజ్ అంటే ఏంటి అన్నది. ఫేజ్ అంటే ఏంటి అంటే మీకు అందరికీ ఈజీగా చెప్పాలి అంటే సముద్రంలో వచ్చే అలలు అన్నమాట. అంటే ఒక అల తర్వాత ఇంకో అల ఎట్లా వస్తుందో అది ఫేజ్ అన్నమాట. ఫేజ్లో కూడా అట్లానే ఉంటుంది. అంటే సౌండ్ అన్నది ఒక వైబ్రేషన్ కాబట్టి, ఇట్స్ అన్ ఫ్రీక్వెన్సీ రేంజ్ కాబట్టి ఈ సౌండ్ ఎప్పుడైతే మనకి తరంగాల కింద వస్తాయి, మన సముద్రం కూడా ఎట్లా ఉంటుంది, తరంగాలు అంటాం కదా, సేమ్ అట్లానే మన సౌండ్లో కూడా అట్లానే ఉంటుంది అన్నమాట. ఆ వేవ్ ఫామ్స్ ఏదైతే ఉన్నాయో ఆ వేవ్ ఫామ్ అన్నది మ్యాచ్ అవుతుందా లేదా అన్నది చూసేదాన్నే మనం ఫేజ్ అని అంటాం అన్నమాట. మీరు ఈ ఎనాలజీ మీకు అర్థం కావాలి అంటే సముద్రమే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఎప్పుడైనా మనం బీచ్ దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఓషన్ దగ్గరికి వెళ్ళినా సీ దగ్గరికి వెళ్ళినా మీరు చూసేది ఏంటి అంటే మీకు వేవ్స్ చూస్తారు, అంటే తరంగాలు మీరు చూస్తారు, సముద్ర అలలు మీరు చూస్తారు. ఈ అల ఎట్లా ఉంటుంది, ఒక అల వచ్చింది ఇప్పుడు మీరు చూడొచ్చు, ఒక అల ఒడ్డుకి వచ్చేటప్పుడు మీకు ఆ అల మీద ఇంకో అల వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క పెద్ద అల కింద అవుతుంది అనమాట. అదే కనుక అల మీద మీకు కింద వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, ఇవి ఫ్లాట్ అయిపోతాయి అనమాట. అంటే ఆ సముద్రం యొక్క అల అన్నది ఫోర్స్నెస్ అన్నది రాదన్నమాట ఎక్కడికి, మన యొక్క ఒడ్డు దగ్గరికి. ఆ రీతిగానే మనకి ఒక అల మీద ఇంకో అల వస్తే ఎంత ఫోర్స్ అయితే ఉందో, ఏ ఫోర్స్గా వచ్చినప్పుడు ఏమవుతుంది, పెద్ద అల వచ్చింది అని మనం అంటాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే మనకి ఇక్కడ సౌండ్లో కూడా అట్లానే మనకు జరుగుతుంది అనమాట. దాన్నే మనం అలైన్ చేయాలన్నమాట. అదే కనుక ఇప్పుడు అల మీద అల వచ్చినప్పుడు ఎంతైతే ఫోర్స్ అయితే వచ్చిందో ఆ యొక్క అలలో, ఆ సముద్రపు అలలో, ఈ సౌండ్లో కూడా మనం అట్లానే సెట్ చేయాలన్నమాట. అంటే ఒక సౌండ్ నుంచి ఇంకో సౌండ్, అంటే ఇన్ ద సెన్స్ ఇక్కడ ఏంటంటే సబ్ నుంచి టాప్స్కి, అంటే సబ్ నుంచి మిడ్స్కి వెళ్ళేటప్పుడు ఏదైతే ఫ్రీక్వెన్సీ రేంజ్ అయితే ఉందో, ఇలా అలలు ఎట్లాగైతే మనకి అలా ఎట్లా కనబడుతుందో సేమ్ సౌండ్ కూడా మనకి ఆర్క్స్ షేప్లోనే చాలా వరకు ఉంటుంది. కాబట్టి ఆ వేవ్ని మనం మ్యాచ్ చేయాలన్నమాట. ఆ మ్యాచ్ చేస్తేనే మనకి ఫేజ్ అన్నది ప్రాపర్గా అయితే మీకు ఎక్కువ సౌండింగ్ అన్నది వస్తుంది అనమాట. అదే కనుక ఫేజ్ కనుక మీకు మ్యాచ్ అవ్వలేదనుకోండి, మీకు ఏమవుతుంది అంటే సౌండ్ అన్నది డల్ అయిపోద్ది అనమాట. మీరు ఎంత సౌండ్ పెట్టేసినా, మీరు ఎన్ని విధాలుగా మీరు సౌండ్ రేస్ చేసేసినా, ఏం చేసేసినా మీకు ఏమవుతుంది అంటే ఫుల్ పొటెన్షియల్ ఆఫ్ సౌండ్ అన్నది మనకు రాదనమాట. దాన్ని మనం సెట్ చేయడమే ఫేజ్ అనమాట. ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే, సింపుల్గా ఫేజ్ అంటే రెండు సౌండ్లని ఒకేసారి కలిపితే వచ్చేదాన్ని, లేదా ఒకదానికి వ్యతిరేకంగా వస్తున్నాయా అని చెప్పేదే ఫేజ్ అనమాట. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఇది ఎట్లా వేవ్ అన్నది వస్తుంది, ఒకదాని మీద ఒకటి వస్తుందా లేకపోతే ఒకదానికి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుందా అన్నది మనం చెప్పడమే ఫేజ్ అనమాట. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఫేజ్ వర్సెస్ పొలారిటీ అన్నమాట. ఇది చాలా కన్ఫ్యూజన్ టాపిక్, ఇది చాలా మందికి అర్థం కాదనమాట. ఫేజ్ అంటే పొలారిటీ, ఫేజ్ రెండు ఒకటే అనుకుంటారు, కానీ రెండు వేరు అనమాట. ఫేజ్ వేరు, పొలారిటీ వేరు. ఇప్పుడు ఏంటి ఫేజ్ ఏంటి పొలారిటీ ఏంటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది చాలా కన్ఫ్యూజన్ అన్నమాట. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ సౌండ్ ట్యూనింగ్ మనం చెయ్యాలి అంటే
మనకి ఈ ఫార్మాలిటీస్ మనకు తెలియకపోతే మనం సౌండ్ ట్యూనింగ్ అన్నది మనం చేయలేమన్నమాట. ఇప్పుడు ఏంటి అని మనం తెలుసుకోవాలి అంటే ఫేజ్ వేరు, పొలారిటీ వేరు అని చెప్పాను కదా. ఇప్పుడు నేను మీకు ఒక అనాలజీ చెప్తాను అనమాట. ఈ ఫేజ్కి అలాగే మనకి ఈ యొక్క పొలారిటీకి డిఫరెన్స్ ఏంటి అన్నది. ఇప్పుడు నేను మీకు ఫేజ్కి మనం తెలియాలి అంటే ఆర్ మేబీ పొలారిటీకి మనకు తెలియాలి అంటే ఒక అనాలజీ మనం చూడొచ్చు. ఏంటి అంటే ఇద్దరు మనుషులు ఉన్నారు, ఇద్దరు మనుషులు చప్పట్లు కొడుతున్నారు. అంటే ఒకడు ఎలా కొట్టాడు, ఇంకొకడు కూడా ఇలాగే కొట్టారనుకో, అదే టైం ఇంటర్వెల్లో సేమ్ టైంలో కొడితే ఇద్దరు చప్పట్లు ఈక్వల్ టైమింగ్లో ఉంటే మీకు ఎంత సౌండ్ వస్తుంది? మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు మనం చర్చ్లో పాటలు పాడుతున్నాం అనుకో, అందరినీ చప్పట్లు కొట్టమంటాం. మీరు ఆ చప్పట్లు కొడితే ఏమైపోతుంది, అందరు కనుక ఒకటే ట్యూన్లో కనుక చప్పట్లు కొట్టారనుకోండి, సౌండ్ సిస్టమ్ కన్నా ఎక్కువ సౌండ్ వస్తుంది, చప్పట్ల సౌండ్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారంటే అది చూసారా? అంటే ఏంటి, అలైన్మెంట్లో జరుగుతుంది అది. దట్ ఈస్ కాల్డ్ అండ్ మనం ఏంటంటే శబ్దాన్ని మనం ఎక్కువగా మనం ఎట్లా చేస్తున్నాము, ఆ సింక్లో మనం ఉంది కాబట్టి మనకి సౌండ్ అన్నది ఎక్కువ వస్తుంది అన్నమాట. అదే కనుక మీరు ఒకడేమో ఇలా కొట్టి ఇంకొకడేమో దాని తర్వాత కొట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సౌండ్ అన్నది క్యాన్సిలేషన్ అన్నది అవుతుంది అనమాట. మీరు కావాలని ట్రై కూడా చేసి చూడండి, సౌండ్ అప్పుడు డల్ అయిపోతుంది అనమాట. మీరు ఎంత కష్టపడి ఎంత గట్టిగా కొట్టినా మీ పక్కన వాళ్ళు కూడా వాళ్ళు దానికి ఆపోజిట్ డైరెక్షన్లో కొట్టారనుకోండి, అంటే లేట్గా కొట్టారనుకోండి చప్పట్లు, అప్పుడు ఏమైపోతుంది అంటే సౌండ్ అన్నది డిస్పోజ్ అయిపోద్ది అనమాట. ఇట్స్ అండ్ ఫిజిక్స్ లా అది. నేను ఎక్కడి నుంచి కొత్తగా నేనేం చెప్పట్లేదు అనమాట. దీస్ ఆర్ ఆల్ ద ఫిజిక్స్ లా. ఈ లా బట్టే మనకి ఏంటంటే సౌండ్ అన్నది అక్కడ బిహేవ్ చేస్తూ ఉంటుంది అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే మనకి ఇట్లానే వర్క్ అవుతుంది అనమాట. పొలారిటీ అంటే సింపుల్గా ఏంటి అంటే ఒకేలా లేకపోతే వ్యతిరేకంగా అనమాట. అంటే ఏంటంటే ఆన్ ఆర్ ఆఫ్, దాన్ని పొలారిటీ అంటారనమాట. అండ్ ఈ పొలారిటీని మనం ఎక్కడ చూస్తామంటే ఎక్కువగా వైరింగ్లో మనం చూస్తాం. ప్లస్ మైనస్ పొలారిటీ ఉంటుంది. ఇప్పుడు ఈ పొలారిటీ సింపుల్గా మీకు చెప్పాలి అంటే ఏంటి అంటే ఒకేలా లేదా వ్యతిరేకంగా ఉంటుంది అన్నమాట. ఇట్స్ లైక్ అన్ ఆన్ అండ్ ఆఫ్ అలా ఉంటుంది అన్నమాట. అదే కనుక వైరింగ్ యొక్క మనం చూస్తే ప్లస్ అండ్ మరియు మైనస్ మారిస్తే ఏమవుతుంది, పొలారిటీ ఫ్లిప్ అవుతుంది అనమాట. అన్ని ఫ్రీక్వెన్సీస్కి ఇలాగే ఉండవు అనమాట ఇది. కాబట్టి ఇది పొలారిటీ. కానీ ఫేజ్ వేరేగా ఉంటుంది అనమాట. ఇది అన్ని ఫ్రీక్వెన్సీస్కి ఒకేలా ఉండదు అనమాట ఫేజ్ అన్నది. ఫేజ్ అంటే ఏంటి అంటే మనం మీకు తెలియాలి అంటే ఇట్స్ అండ్ టైం బేస్ అనమాట. స్పీకర్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ని డిలే వల్ల మారిపోతుంది అనమాట ఈ ఫేజ్ అన్న ఇష్యూ. ఇది మనం ఏంటి అంటే ఐడెంటిఫై మనం చేయాలి అనమాట. ఇది ఎట్లా మనం ఐడెంటిఫై చేస్తాము అన్నది నేను ఏంటంటే మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ నేను ఈ మెజర్మెంట్స్ సాఫ్ట్వేర్లో చూపిస్తాను అనమాట. మనం దీన్ని డీప్గా మనం ఎట్లా మనం తెలుసుకుంటాము అన్నది. నాకు కొంతమంది మెసేజ్ చేశారు అనమాట, ఈ ట్యూనింగ్ అన్నది పూర్తిగా నేను డీటెయిల్డ్గా చెప్పట్లేదు అని అంటున్నారు. బట్ నేను ఎందుకు ఆ డీటెయిల్గా నేను చెప్పట్లేదు అంటే చాలామంది ఏంటంటే వీడియోస్ని ఫుల్గా చూడట్లేదు అనమాట, స్కిప్ చేస్తున్నారు అనమాట చాలామంది. అందుకోసమనే నేను ఏం చేస్తున్నానంటే నేను రికార్డ్ చేయడం మాత్రం ఎంటైర్గానే రికార్డ్ చేస్తున్నాను, కానీ చాలామంది స్కిప్ చేస్తున్నారు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే దాన్ని ఫాస్ట్గా పెడుతున్నాను అన్నమాట వీడియోస్ని. ఓకే, మీకు డీటెయిల్గా కావాలి, మీరు దీని మీద సిస్టమ్ ట్యూనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే కింద కామెంట్ చేయండి, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి. దెన్ వీ విల్ మేక్ ఎన్ డెడికేటెడ్ సిరీస్ దీని మీద చేయొచ్చు అనమాట. ఈ సిస్టమ్ ట్యూనింగ్ మీద మనం ఫుల్లీ డెడికేటెడ్గా సాఫ్ట్వేర్లో ఏమేమి ఉంటాయి, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అన్నీ కూడా పూర్తిగా మనం డీటెయిల్గా మనం సపరేట్ సిరీస్గానే మనం ఒక్కొక్క టాపిక్ మీద మనం మాట్లాడుకోవచ్చు. ఈ సిరీస్ అంతా ఏంటి అంటే ఈ లైవ్ సౌండ్ 101 మనం చూసినట్లయితే ఫుల్లీ థియరిటికల్ సిరీస్ అనమాట. కాబట్టి నేను బేసిక్స్ ఎట్లా ఉంటాయి అన్నది నేను చెప్పుకుంటూ నేను మీకు వెళ్తాను అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఈ ఫేజ్ ఇష్యూస్ని మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తాము అన్నది. ఎప్పుడైనా సరే ఈ ఫేజ్ ఇష్యూ ఎక్కడ ఉంటుంది అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఫ్రీక్వెన్సీస్ మారే కొలది ఫేజ్ అన్నది కూడా మారిపోతూ ఉంటుంది అనమాట. అన్ని ఫ్రీక్వెన్సీస్కి ఒకేలా ఉంటుంది అన్నది అయితే మనం చెప్పలేమన్నమాట. ఈ ఎట్లా మనం చెప్పగలిగితే ఎక్కువగా మనం ఎక్కడ ఫోకస్ చేస్తాము ఈ ఫేజ్ ఇష్యూస్ అన్నవి, మనం సబూఫర్ నుంచి ఆ యొక్క టాప్స్కి ఏదైతే ట్రాన్సిషన్ జరుగుతుందో అక్కడే మనం ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాం అన్నమాట. అండ్ రెస్ట్ ఆఫ్ ది ఏరియాస్లో మనం అంత
ఫోకస్ మనం చేయమన్నమాట. ఫస్ట్ ఆ సబ్ ఊఫర్స్ నుంచి టాప్కి వెళ్ళే ఏదైతే ఆ రేంజ్ ఉందో, అంటే నేను చాలా లాస్ట్ క్రాస్ ఓవర్ సిరీస్లో చెప్పాను కదా, మనం ఎక్కడి స్టార్ట్ చేయాలి, 30 Hz నుంచి 150 Hz ఈ మధ్యలో ఏదైతే ఉందో దాని తర్వాత 150 Hz నుంచి స్టార్ట్ అయ్యే రేంజ్ ఏదైతే ఉందో, ఇక్కడ క్రాస్ ఓవర్ పాయింట్ ఎట్లాగైతే వస్తుందో అక్కడ మన రోల్ ఆఫ్ ఏమైనా జరుగుతుందో లేదో చూడడం అనమాట. ఆ రెండు సమానంగా మనకి జరిగినాయి అనుకోండి, అప్పుడు మనకి ఏంటంటే ఫేజ్ ఇష్యూ అనేది మనకి రాదనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ ట్యూనింగ్ అన్నది మనం చేసాం కదా, సిస్టమ్ ట్యూనింగ్ చేసాం. దీనికి మనం ఫేజ్ ఎట్లా మనం చూడాలి అన్నది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఎక్కడ మనకి ఇది ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ 40 Hz దగ్గర మీకు చూసినట్లయితే మీకు ఇలా రెండు కూడా మీకు ఇన్లైన్ అయి ఉన్నాయి అన్నమాట మీకు. ఓకే, చూసారా, ఇన్లైన్ అయ్యి ఉందన్నమాట. నేను మీకు ఇంకా తెలియాలి అంటే మీరు చూసుకోవచ్చు, రైట్, లైన్లో ఉన్నాయి చూసారా మీకు. మీరు ఈ రీతిగా మనకి ఎక్కడ ఇది లైన్గానే మనకు వచ్చింది అనమాట. అదే కనుక మనం డిలే చేయాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి ఎట్లా ఉన్నది అన్నది కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం అనమాట. ఇప్పుడు నేను డిలే అన్నది నేను యాడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మనకి డిలే యాడ్ చేస్తుంటే ఏమవుతుంది, ఈ రెండు ఫ్రీక్వెన్సీస్ అసలు మ్యాచ్ అవ్వట్లేదు అనమాట. అదేంటి, అదేమో సపరేట్ అయిపోయింది, ఇదేమో ఇంకోలాగా అయిపోయింది అనమాట. ఎట్లాగా ఏంటి అంటే ఆ ఫేజ్ ఎట్లా వస్తుంది అన్నది చూడడమేనమాట. ఇక్కడ చూసారా, అసలు ఈ మొత్తం ఎంటైర్ మీకు ఇలా రోల్ ఆఫ్ అయిపోతుంది అనమాట. మొత్తం ఈ చాలా వరకు ఫ్రీక్వెన్సీ అక్కడి నుంచి 120 దగ్గర 100 Hz దగ్గర నుంచి మీరు చూడొచ్చు రోల్ ఆఫ్ అన్నది అవుతుంది అనమాట, రైట్. ఇట్లా ఇది చూడండి, ఇది ఎక్కడ మనకి సబ్ ఊఫర్ ఆల్మోస్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే యాక్చువల్గా ఇన్ లైన్ కూడా లేదనమాట. దీన్ని మనం లైన్లోకి తీసుకురావాలన్నమాట, సమాంతరంగా తీసుకురావాలి. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఎట్ ఎన్ పాయింట్ ఆఫ్ 72 Hz దగ్గర కూడా ఇన్ లైన్లో లేదు. ఇప్పుడు మీకు లైన్లో తీసుకురావాలంటే మీరు ఏం చేయాలి, చూసారా, దగ్గరగా లైన్లోకి వచ్చేసింది అనమాట, రైట్. అట్లా అంటే ఇది ఒక స్పీకర్ మీద నేను తీసుకున్నాను కాబట్టి ఇది 0 డిలే అన్నది పెట్టాం. యాక్చువల్గా సబ్ ఊఫర్స్ విత్ టాప్స్ పెడితే మీకు మోర్ దెన్ 2 milliseconds కన్నా ఎక్కువే అది తీసుకుంటుంది అనమాట. నేను ఏంటంటే ఓన్లీ నిన్న లాస్ట్ వీడియోలో చూపించాను చూసారా, ఆ ఒక్క ట్రేస్ ఒకటే తీసుకున్నాను. ఎప్పుడు అట్లా మనం తీసుకోకూడదు అనమాట మెజర్మెంట్. మనం సబ్ ఊఫర్ తీసుకోవాలి, టాప్స్ తీసుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలి అంటే అప్పుడు ఈ సెటప్ చేసి ఈ యొక్క మెజర్మెంట్ అప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట, ఎంత మనం డిలే పెట్టాలి ఏంటి అన్నది. లేకపోతే మనకి ఏంటంటే వాల్యూస్ అన్నవి కరెక్ట్గా రావు, ఎంత మనం ప్రాపర్గా డిలే పెడుతున్నాం అన్నది తెలియదు మనకి. మోస్ట్లీ యావరేజ్గా లేకపోతే ఒక అప్రాక్సిమేట్లీ వాల్యూ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే 2 milliseconds పైనే ఉంటుంది, కానీ 2 milliseconds కింద అయితే ఉండదు అన్నమాట. ఈ రీతిగా మనం ఏం చేస్తాము అంటే ఫేజ్ అన్నది మనం చెక్ చేస్తాం అన్నమాట. ఇట్లా మనం ఫేజ్ అన్నది అలైన్లో అయిందా లేదా అన్నది మనం సెట్ చేస్తాం అన్నమాట. ఈ రీతిగా ఫేజ్ ఇష్యూ అన్నది ఏమైనా వస్తే మనం ఇలాగ ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు మనం సింపుల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ పొలారిటీని మనం పొలారిటీ అండ్ ఫేజ్ని మనం ఎట్లా చేయాలి. సింపుల్గా ఏంటి అంటే ప్లస్ అండ్ మైనస్ ఫ్లిప్ చేస్తే సరిపోతుంది అనుకుంటారు, అది కూడా కరెక్టే. కానీ పొలారిటీని అది ఎట్లా మనకి వర్క్ అవుతుంది అన్నది మనం ఇక్కడ చెక్ చేయాలన్నమాట. ఆ ఫ్లిప్ చేయాలా లేకపోతే నార్మల్లో పెట్టాలా అన్నది మనం చూడాలి. పొలారిటీ చూసి మళ్ళీ మనం మెజర్మెంట్ తీసుకోవాలి. నార్మల్గా పెట్టినప్పుడు ఒకసారి మెజర్మెంట్ తీసుకోవాలి, అలాగే ఫ్లిప్ చేసిన తర్వాత కూడా సౌండ్ని మీరు పొలారిటీని ఫ్లిప్ చేసిన తర్వాత కూడా మీరు ఇంకోసారి మెజర్మెంట్ తీసుకుని అప్పుడు మీరు డిఫరెన్స్ ఏంటి అన్నది మీరు చెక్ చేయాలన్నమాట. నార్మల్గా ఉన్నప్పుడు మీకు ట్రేస్ ఏ రీతిగా వచ్చింది, మీరు ఇన్వర్ట్ చేసినప్పుడు మీకు ట్రేస్ ఏ రీతిగా వచ్చింది అన్నది మీరు రెండు మ్యాచ్ చేసిన తర్వాత అప్పుడు మీరు సెట్ చేయాలి. అప్పుడు మీకు ఒకవేళ సెట్ అయిపోయిందంటే ఓకే ఫైన్. ఇన్వర్ట్ చేసిన తర్వాత మీకు పొలారిటీని షిఫ్ట్ చేయగానే మీకు ఇన్ లైన్లోకి వచ్చింది, ఫేజ్లో ఉంది అంటే పర్ఫెక్ట్ అనమాట. అయినా సరే మీకు రావట్లేదు అంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే ఫేజ్ని అప్పుడు సెట్ చేయాలి, అంటే డిలేని అప్పుడు మీరు యాడ్ చేయాలన్నమాట. టైం బేస్డ్ అలైన్మెంట్ అన్నదప్పుడు మనం చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ అన్ని ఫ్రీక్వెన్సీలకి ఒకేలా అప్లై అవుతుందా అంటే పొలారిటీ నో, అన్ని ఫ్రీక్వెన్సీస్కి అప్లై అవ్వదన్నమాట.
ప్రతి ఫ్రీక్వెన్సీకి వేరుగా ఉంటుంది అనమాట. ఇందులో ఫేజ్లో నేను ఇందాక చెప్పాను కదా, ఆ రీతికి అనమాట. ఫిక్స్ ఏంటి అంటే ఒక బటన్ క్లిక్ చేస్తే అది ఇన్వర్ట్ కానీ ఫ్లిప్ కానీ చేస్తే సెట్ అయిపోద్ది అనుకుంటారు చాలామంది, కానీ అట్లాగా అవ్వదన్నమాట. మనం ఏంటి అంటే అడ్జస్ట్మెంట్ అన్నది మనం చేయాలి, ఫిక్స్ చేయాలన్నమాట. డిలే అడ్జస్ట్మెంట్స్ అన్నవి మనం చేస్తేనే మనకి ఆ ఫేజ్ అన్నది సెట్ అవుతుంది అనమాట. అండ్ పొలారిటీకి ఫేజ్కి అది తేడా ఉంటుంది. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి అంటే స్పీకర్ వైరింగ్ తిప్పేయడం అనమాట. అది ఆపోజిట్గా చాలామంది ప్లస్కి మైనస్కి ప్లస్కి అలా చేస్తారు. అట్లా మీరు ఎప్పుడు చేయకూడదు అనమాట. అదే కనుక ఫేజ్లోకి వచ్చేటప్పటికి మీరు ఏం చేయొచ్చు అంటే మెయిన్ స్పీకర్ ప్లస్ సబ్వూఫర్కి డిస్టెన్స్ ఎంత ఉందో తేడా మీరు చెక్ చేసి అప్పుడు మనం చేయాలన్నమాట. ఈ డిఫరెన్సెస్ అన్నవి మీరు చాలా జాగ్రత్తగా చేయాలి. అందుకే ఇది అంటే కొంచెం అండర్స్టాండింగ్ అన్నది రావాలన్నమాట. పొలారిటీ అంటే ఏంటి, ఫేజ్ అంటే ఏంటి, ఈ డిఫరెన్సెస్ మీకు అర్థం కాలేదనుకోండి, మీరు ఏంటంటే ఇంకా కాంప్లికేటెడ్ అన్నది మీకు అయిపోతుంది అనమాట. ఫేజ్ అన్నది చెప్పాను కదా ఎట్లా మనం చేయాలి. ఫేజ్ అంటే టోటల్లీ టైం బేస్డ్ సెట్టింగ్ అనమాట. ఈ పొలారిటీ అన్నది ఏంటి అంటే మన సౌండ్ని ఎట్లా మనం చేస్తున్నాం, అది ఫ్లిప్ చేస్తున్నామా లేకపోతే నార్మల్లో పెడుతున్నామా అన్నదే మనం ఏంటంటే పొలారిటీ అనమాట. పొలారిటీలో 2 రకాలు ఉంటాయని చెప్పాను కదా నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. మన సౌండ్ని మనం మారిస్తే, దాని యొక్క డైరెక్షన్ అన్నది మనం మారిస్తే దాన్ని ఏంటంటే పొలారిటీ అంటారు అనమాట. దాన్ని ఫ్లిప్ చేయడం కానీ లేకపోతే ఇన్వర్ట్ చేయడం కానీ లేకపోతే నార్మల్ కానీ అది సౌండ్కి. అదే కనుక మీరు వైరింగ్లో కూడా మీరు తప్పు పెట్టారనుకోండి, ప్లస్కి మైనస్కి ప్లస్ అంటే దాన్ని ఫ్లిప్ చేశారనుకోండి, ప్లస్ అదేమో మైనస్కి వచ్చి మైనస్ ఏమో ప్లస్కి వచ్చినా మీకు ఏంటి అంటే స్పీకర్లు అనేవి కూడా డ్యామేజ్ అయిపోతే యాంప్లిఫైర్ కూడా అగైన్ డ్యామేజ్ అవుతుంది అనమాట. అట్లా మీరు వైర్ని మీరు ఫ్లిప్ చేయకూడదు అనమాట, అంటే వైర్ని ఇన్వర్ట్ చేయకూడదు అనమాట. రైట్, ఇది మీరు చాలా జాగ్రత్తగా మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇంపార్టెంట్ ఏంటి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఫ్లిప్ చేస్తే ప్రాబ్లం పూర్తిగా ఫిక్స్ అవుతుంది అనుకోకండి. ఇది చాలా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఫ్లిప్ చేసేస్తే ఇష్యూ ఫిక్స్ అవుతుందని అనుకోకండి. అందుకే నేను చెప్పినట్టుగా ఏం చేయాలి అంటే పొలారిటీ ఒక సింపుల్ స్విచ్ మాత్రమే. ఫేజ్ అన్నది ఏంటంటే డీపర్ అండ్ ఫ్రీక్వెన్సీ డిపెండెన్సీ ఇష్యూ అనమాట. ఫేజ్ అన్నది ఇవి మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పొలారిటీ అన్నది వేరు, ఫేజ్ అన్నది వేరు అనమాట. ఇవి రెండు మీరు ఏం చేయాలంటే చెక్ చేసే మనం సెట్ చేయాలన్నమాట. ఒక్కొక్కసారి మీకు ఫిక్స్ అవుతుంది, ఫిక్స్ అయిపోతే ఓకే ఫైన్. ఫిక్స్ అవ్వలేదు, మీరు పొలారిటీ చేసినా కూడా ఫిక్స్ అవ్వలేదు అంటే అప్పుడు మీరు కంపల్సరీ ఈ బోత్ ఫ్లిప్ చేస్తూ మీరు టైం అలైన్మెంట్ యాడ్ చేసి, అంటే దాన్ని డిలే యాడ్ చేసి ఫేజ్ని మీరు ఫ్రీక్వెన్సీ ఎక్కడెక్కడ వచ్చింది, ఇందాక నేను చూపించినట్టుగా ఎక్కడెక్కడ వచ్చింది అన్నది చెక్ చేసి 2 సమాంతరంగా చేస్తేనే మనకి ఏంటి అంటే మీ సౌండ్ అన్నది ఏంటంటే ఎక్కువ లౌడ్గా అన్నది వస్తుంది. అంటే లౌడ్ అంటే ఇన్ ద సెన్స్ అంటే మనకి ఆ సిస్టమ్కి ఎంత పొటెన్షియల్ ఉందో అంత పొటెన్షియల్గా వస్తుంది అనమాట. ఇది మీరు చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది ఎందుకు ఇంపార్టెంట్, ఏది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ ఫేజ్ ఎందుకు ఇంపార్టెంట్, ఇది చాలామందికి తెలియాలన్నమాట. ఈ ఫేజే ఎందుకు ఇంపార్టెంట్ అన్నది. క్యాన్సిలేషన్, వై ఫేజ్ పొలారిటీ ప్రాబ్లమ్స్ మ్యాటర్ అన్నమాట. ఈ క్యాన్సిలేషన్ ప్రాబ్లం అన్నది చాలా మందికి వస్తూ ఉంటుంది. ఇది ఎలా పెట్టాలి అంటే మీరు చర్చ్లో మెయిన్ స్పీకర్స్ మరియు ఫిల్ స్పీకర్స్ ఉంటాయి అన్నమాట. ఫ్రంట్ ఫిల్ స్పీకర్స్ పెడుతూ ఉంటారు కదా మీరు, అప్పుడు ఇన్లైన్లో బెటర్ అన్నమాట. అంటే ప్లేస్మెంట్ కూడా తేడా వచ్చినప్పుడు కూడా మనకి ఏంటంటే అవుట్ ఆఫ్ ఫేజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ప్లేస్మెంట్ కూడా మనం సరిగా పెట్టి చెక్ చేయాలన్నమాట. అంటే దాని యొక్క ఇంకా ఏంటి అంటే దాని యొక్క డిస్టెన్స్ ఎంత ఉన్నది అన్నది, ఓ స్పీకర్ టు స్పీకర్ అంటే ఈ యొక్క చర్చ్లో ఉన్న మెయిన్ స్పీకర్కి ఫ్రంట్ ఫిల్కి ఎంత డిస్టెన్స్లో మీరు పెట్టారు అన్నది కూడా మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. దీన్ని బట్టి అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ సౌండ్ మెజరింగ్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దాంట్లో మనం మెజర్మెంట్స్ అనేవి మనం తీసుకోవాలన్నమాట. ఈ మెజర్మెంట్స్ తీసుకుని అప్పుడు మనం చెక్ చేయాలన్నమాట. ఎక్కడ మనకి ఇది అవుట్ ఆఫ్ ఫేజ్లో ఉందా లేకపోతే ప్రాపర్గా అలైన్ అయిందా లేదా అన్నది అప్పుడు మనం చేయాలన్నమాట. చేసినప్పుడు ఏమవుతుంది అంటే మీకు సౌండ్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. లేదు అనుకోండి మీకు ఏమవుతుంది అంటే సౌండ్ అన్నది డల్ అయిపోద్ది అనమాట. అప్పుడు మీకు ఏంటంటే క్యాన్సిలేషన్ ప్రాబ్లం అన్నది జరుగుతుంది. అంటే సౌండ్ విల్ కొలైడ్ విత్ ఈచ్ అదర్ అనమాట. ఒకటొకటి కొట్టుకుంటూ ఉంటుంది. కొట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే సౌండ్ అన్నది మనకి ఫుల్ పొటెన్షియల్గా రాదు, డల్ అయిపోద్ది అనమాట సౌండ్. ఈ రీతిగా మనం ఏం చేస్తాము అంటే ఫేజ్ ఇష్యూస్ అనేవి మనం సెట్ చేస్తామన్నమాట.
ఇది ఏంటి అంటే నేను చెప్పేసినంత ఈజీగా ఏది ఉండదన్నమాట. ఈ సిరీస్ అంతా నేను చాలాసార్లు చెప్తున్నాను కదా, ఇది మొత్తం ప్రాక్టికల్ సిరీస్ అనమాట. ఎందుకంటే వెన్యూ టు వెన్యూ మారిపోతూ ఉంటుంది, తో పాటు ఈక్విప్మెంట్ మారిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారో అన్న దాన్ని బట్టి ఇదేంటంటే ఈ సిరీస్ అంతా ఏంటంటే చూసి మనం చెయ్యాలన్నమాట. ఈ మన లాస్ట్ సిరీస్ వరకు ఏంటంటే విని మనం చేసాము, ఇప్పుడు మనం చూసి మనం చెయ్యాలన్నమాట, ఎట్లా మనం ట్యూన్ చేయాలి అని. ఇది ఈ ఎగ్జాంపుల్స్ అంటే ఇన్ ద సెన్స్ ఎట్లా మనం చూసి మనం ఎగ్జాంపుల్గా మనం తీసుకుని మనం చేయగలిగితే సిస్టమ్ ట్యూనింగ్ చేయడం మనకు వస్తుంది. దాన్నే సిస్టమ్ డిజైనింగ్ అంటారనమాట. సౌండ్ సిస్టమ్ డిజైనింగ్ చేయడం మీకు వస్తుంది అనమాట. ఇది వెంటనే ఒకే రోజులో వచ్చేసే ఈ థింగ్ కాదనమాట. కొన్ని ఇయర్స్ పడుతుంది కొంతమందికి కొన్ని మంత్స్ పడుతుంది. ఇట్లా ఎవరి కేపబిలిటీ బట్టి అంత టైం అన్నది పడుతుంది అనమాట. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ప్రాక్టీస్ అన్నది మీరు చేయాలి, అంతే తప్పించి వేరే కొత్తగా మనం ఏమీ చేయలేమన్నమాట. దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ ఆన్ ప్రాక్టీస్ అన్నమాట. ఇది మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఇదంతా కూడా, రైట్. ఇప్పుడు రియల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మెయిన్ స్పీకర్స్ ప్లస్ సబ్వూఫర్స్ ఇద్దరు బేస్ ప్లే చేస్తున్నారు అన్నమాట. ఈ బేస్ ప్లేస్ చేసేటప్పుడు ఏంటంటే ఇన్ ఫేజ్లో ఉన్నాయి అనుకోండి, మీకు ఎట్లా ఉంటుంది అంటే పూర్తిగా మీకు బేస్ అన్నది వస్తుంది అనమాట. అదే కనుక ఇన్ ట్యూన్లో లేదు ఆర్ మేబీ ఇన్ ఫేజ్లో మీకు లేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే డల్ అయిపోతుంది అనమాట. ఆ బేస్ ప్లేయర్ పే చేస్తున్న ఆ బేస్ ఏదైతే ఉందో మీకు సరిగా రాదనమాట. అదే కనుక ఫేజ్లో ఉందనుకోండి పవర్ఫుల్గా వస్తుంది అనమాట, ఫుల్ పొటెన్షియల్గా వస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫేజ్ ఇష్యూస్ ఉంటే సౌండ్ అన్నది డల్ అయిపోతుంది అనమాట. మీరు ఎంత ఫుల్గా పెట్టినా మీకే తెలిసిపోద్ది, వేరియేషన్ తెలిసిపోద్ది. ఏంటి నేను ఇంత ఫుల్ సౌండ్ పెట్టినా కూడా ఆ సౌండ్ రావట్లేదు ఏంటి అని మీకు అనిపించింది అంటే అది ఫేజ్లో లేదు అని అర్థం అనమాట. కాబట్టి ఎవ్రీ వెన్యూకి మీరు వెళ్ళినప్పుడు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను చూసారా, ఈ 7 స్టెప్స్ అనేవి మనం కంపల్సరీ ఫాలో అవ్వాలన్నమాట. లైక్ గెయిన్ స్టేజింగ్ అని, స్పీకర్ ప్లేస్మెంట్, ఆ తర్వాత మనం డిలే సెట్టింగ్, ఈక్యూ, ఇలా ఏదైతే ఆ 7 స్టెప్స్ నేను మీకు చెప్పానో ఈ 7 స్టెప్స్ మీరు ఫాలో అయితేనే మీరు ఏం చేయగలుగుతారంటే ఈ ఫేజ్ ఇష్యూస్ అన్నిటిని కూడా మీరు సార్ట్అవుట్ చేయగలుగుతారు అనమాట. ఇప్పుడు మనం 3 కామన్ మిస్టేక్స్ ఏంటి అన్నది మనం చూద్దాం అనమాట. చాలామందికి ఈ మిస్టేక్స్ చాలామంది చేస్తూ ఉంటారు. ఈవెన్ మేము కూడా ఒకానొక టైంలో మేము కూడా ఈ మిస్టేక్స్ మేము చేసిన వాళ్ళమే. మేము చేసి ఆ మిస్టేక్స్ని చేసి దాన్ని రెక్టిఫై చేసుకుని ఏంటంటే దాన్ని ఎట్లా మనం అవాయిడ్ చేయాలి అన్నది మేము కూడా ఇట్లానే తెలుసుకున్నాం అనమాట. ఆ 3 మిస్టేక్స్ ఏంటి అన్నది కూడా నేను మీకు చెప్తాను అనమాట. ఏంటి ఆ మిస్టేక్స్ ఏంటి అంటే ఫస్ట్ది ఫేజ్ ఈజ్ ఈక్వల్ టు పొలారిటీ అని అనుకోవడం అనమాట. ఫేజ్ అంటేనే పొలారిటీ అని అనుకోవడమే ఇది ఒక పెద్ద మిస్టేక్ అనమాట. ఏంటి అంటే ఫేజ్ వేరు, పొలారిటీ వేరు అనమాట. ఇప్పుడే నేను చెప్పాను కదా, ఫేజ్ అన్నది ఫుల్లీ ఏంటంటే టైం బేస్ అలైన్మెంట్ అనమాట. అది అంటే ఫ్రీక్వెన్సీస్ ఏ రీతిగా ఉన్నాయి అని మనం చెక్ చేసేది ఫేజ్. ఈ పొలారిటీ వచ్చేసేటప్పటికి ఏంటి అంటే ఫ్లిప్ చేయడం అనమాట. సౌండ్ని మనం ఏదర్ నార్మలా ఫ్లిప్పా మనం ఇన్వర్టా చేసేది పొలారిటీ అనమాట. ఈ 2 వేరు థింగ్స్ అనమాట. చాలామంది ఏం చేస్తారు, ఈ పొలారిటీని ఫ్లిప్ చేసి వదిలేస్తారు, కానీ అట్లా చేయకూడదని. ఫ్లిప్ చేసిన తర్వాత కూడా మనం ఏం చేయాలి, మనం ఇంకొకసారి మనం సౌండ్ మెజరింగ్ టూల్లో ఈ సాఫ్ట్వేర్లో మనం చెక్ చేయాలి. నేను చెప్పాను కదా ఇందాక, మనం ఫ్లిప్ చేసేసి వదిలేయకూడదు. ఫ్లిప్ చేసిన తర్వాత కూడా మనం ఇంకోసారి మనం మెజర్మెంట్ తీసుకుని అప్పుడు మనం చెక్ చేసుకోవాలి అలైన్మెంట్ అయ్యిందా లేదా. అలైన్మెంట్ అయితే ఓకే, మీకు ఈ సాఫ్ట్వేర్లో కూడా మీకు చూపించింది, అలైన్లోనే చూపించింది అంటే పర్ఫెక్ట్ అండ్ గుడ్. స్టిల్ మీకు ఇంకా అలైన్మెంట్ చూపించలేదు అంటే అప్పుడు మీరు మళ్ళీ ఏం చేయాలంటే ఫేజ్ని మీరు కంట్రోల్ చేయాలన్నమాట. ఇది సెకండ్ మిస్టేక్. అండ్ థర్డ్ మిస్టేక్స్ వచ్చేసి ఏంటి, ఒక్క మెజర్మెంట్తో డిసైడ్ చేయకూడదని. అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు నేను చెప్పాను కదా ఎట్లా మీరు చేయాలి, మినిమం మీరు కనీసం 6 మెజర్మెంట్స్ అయినా మీరు తీసుకోవాలన్నమాట. ఎట్లా 6 మెజర్మెంట్స్ మీరు తీసుకోవాలి అంటే ఫ్రంట్నేమో స్పీకర్కి దగ్గర ఉన్న ఒక 3 మెజర్మెంట్స్ అంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, సెంటర్, అండ్ మళ్ళీ అగైన్ వెళ్ళి అక్కడ కూడా లెఫ్ట్, రైట్, సెంటర్, అట్లా మినిమం 6 to 7 డిఫరెంట్ ఏరియాస్లో మీరు ఆ మైక్ని పెట్టి మీరు మెజర్మెంట్ మీరు తీసుకోవాలన్నమాట. 6 మెజర్మెంట్స్ తీసుకుని అప్పుడు మీరు ఏం చేయాలి, ఆ మూడిటిని మీరు కలిపేసి అప్పుడు దాన్ని బట్టి మీరు ఐడెంటిఫై చేయాలన్నమాట. ఫేజ్ ఇష్యూ ఎక్కడొచ్చిందా, మీకు అలైన్ అయ్యిందా లేదా,
లేకపోతే అప్పుడు ఎంత డిలే పెడుతుంటే మనకి సౌండ్ ఎంత వస్తుంది అన్నది మనం ఏం చేయాలి అంటే అప్పుడు మనం క్యాల్కులేట్ చేసి ఆ డిలే సెట్టింగ్ అన్నది ఎక్కడ పెట్టాలన్నది. ఇప్పుడు ఇది క్వశ్చన్, ఈ డిలే వాల్యూ ఏదైతే ఉందో ఎక్కడ మనం పెడతాము అంటే మన క్రాస్ ఓవర్లో కానీ మీరు మీ కొన్ని పెద్ద పెద్ద మిక్సర్స్ లైక్ డిజిటల్ మిక్సర్స్లో మ్యాట్రిక్స్లో మనకి డిలే అక్కడ కూడా మనం సెట్ చేయొచ్చు అనమాట. మిల్లీ సెకండ్స్లో డిలే సెట్ చేయొచ్చు, అక్కడ మనం పెట్టాలన్నమాట. అర్థమవుతుంది కదా. ఏదో నేను లాస్ట్ టైం చెప్పాను చూసారా, నేను ఇలా కొలిస్తే నాకు వచ్చేసింది, నేను పట్టుకొచ్చి మిక్సర్లో ఇంత పెట్టేశాను, ఇవి ఏమి సెట్ అవ్వవు అన్నమాట. ఇలా కొలిసి పెట్టేయడాలు, ఏదో నేను పెట్టి కొలిసేసా నాకు ఎంత వచ్చేసింది, యావరేజ్కి ఎంత ఉంది, ఇవన్నీ ఏమీ పనికిరావు అన్నమాట, ఇలాంటి సెట్టింగ్స్ ఏమీ. అందుకే మీరు ఏంటి అంటే ఫుల్లీ ప్రాపర్గా మీరు అట్లా డిలే టవర్ సెట్టింగ్స్కి ఎట్లా మనం సెట్ చేయాలి అన్నది నేను చెప్పాను. మీరు కొలిసి ఫార్ములా అప్లై చేసి ఏం చేయాలి, ఆ రోజు టెంపరేచర్ ఏ రీతిగా ఉంది, ఎయిర్ కూడా ఎంత ఉందో చూసి కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. మనం టెంపరేచర్ చూసి ఎయిర్ చూసి ఆ తర్వాత అప్పుడు మీకు అంత డిస్టెన్స్ ఎంత ఉందో చూసి అప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తే ఒక డిలే సెట్టింగ్ వాల్యూ అనేది వస్తుంది. అది మనం అప్లై చేస్తే డిలే టవర్కి. ఇప్పుడు ఇది ఎట్లా మనం చేస్తాము అంటే మనం సబూఫర్స్ నుంచి టాప్స్కి స్మూత్గా వెళ్తుంది, ట్రాన్సిషన్ అనేది జరుగుతుందా లేదా అన్నది మనం చెక్ చేస్తాం అనమాట. చెక్ చేసిన తర్వాత వచ్చే వాల్యూ ఏదైతే మనకు ఉంటుందో అది మనం స్పీకర్ ప్లేస్మెంట్ సంబంధించిన ఏదైతే మీరు అవుట్పుట్ టైం డిలే ఏదైతే ఉందో అక్కడ మనం సెట్ చేస్తాం అనమాట. సెట్ చేస్తే ప్రాపర్గా మీ సౌండ్ అన్నది ఏమవుతుంది అంటే ట్యూన్ అవుతుంది అనమాట, పర్ఫెక్ట్గా ట్యూన్ అవుతుంది. అది అనమాట ఈ 3 మెజర్మెంట్స్, ఈ 3 మిస్టేక్స్ అన్నవి మీరు చేయకూడదు అనమాట. సరే, క్విక్ రీక్యాప్ మనం చేసుకుందాం అనమాట. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నాము ఏంటి అన్న. ఫేజ్ అన్నది ఏంటి అంటే ఇట్స్ అండ్ సౌండ్ వేవ్ అనమాట, ఎలా కలుస్తుంది అని చెప్పేది అనమాట ఫేజ్ అన్నది. అండ్ పొలారిటీ అన్నది ఏంటి అంటే ఇట్స్ అండ్ సింపుల్గా మీకు చెప్పాలి అంటే ఇట్స్ అండ్ ఫ్లిప్ అనమాట. అండ్ నెక్స్ట్ అవుట్ ఆఫ్ ఫేజ్ అంటే ఏంటి అన్న మనం తెలుసుకున్నాం. అవుట్ ఆఫ్ ఫేజ్ అంటే ఏంటి అంటే సౌండ్ అన్నది ఇలా 2 సౌండ్స్ ఎప్పుడైతే వెళ్తున్నాయో ఈ 2 సౌండ్స్ కనుక మనకి వచ్చినట్లయితే అవుట్ ఆఫ్ ఫేజ్ అవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది అంటే సౌండ్ విల్ క్యాన్సిల్ ఈచ్ అదర్ అనమాట, అవి 2 క్యాన్సిల్ అయిపోతాయి. అదే కనుక ఇన్ లైన్లో ఉన్నాయనుకోండి ఒకటే సౌండ్, అప్పుడు మీకు ఏమవుతుంది అంటే పవర్ఫుల్గా ఉంటుంది అనమాట సౌండ్. అదే కనుక ఒకటి ముందు ఒకటి వెనకాల ఉందనుకోండి ఏమవుతుందంటే మనకి క్యాన్సిలేషన్ జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ రీతిగా మనం ఈ యొక్క విషయాలను మనం తెలుసుకున్నాం అనమాట. అండ్ ఎట్లా మనం ఐడెంటిఫై చేయాలి అన్నది కూడా మనం ఏంటి మెజర్మెంట్ సాఫ్ట్వేర్లో కూడా మనం చూసామన్నమాట. ఈ ఫేజ్ని మనం ఎట్లా మనం ఐడెంటిఫై చేయాలి, ఈ ఫేజ్ని ఐడెంటిఫై చేసి ఎట్లా మనం అనలైజ్ చేయాలి డిలే వాల్యూస్తో అన్నది కూడా మనం ఈ యొక్క మెజర్మెంట్ టూల్ సాఫ్ట్వేర్లో మనం తెలుసుకున్నాం అనమాట. మీ చెక్ స్పీకర్స్లో కూడా స్టిల్ ఫేజ్ అండ్ పొలారిటీ చెక్ చేసారా? చెక్ చేస్తే కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి, మేము చెక్ చేసాము అని. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, అలాగే మీ చర్చ్లో ఉన్న టెక్ టీమ్కి, అలాగే అప్కమింగ్ సౌండ్ ఇంజనీర్స్కి, అలాగే మీ చర్చ్లో ఉన్న సౌండ్ ఇంజనీర్స్కి వాళ్ళు కూడా షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా తెలుసుకుంటారనమాట ఈ యొక్క సిస్టమ్ ట్యూనింగ్లో ఫేజ్ అంటే ఏంటి, పొలారిటీ అంటే ఏంటి అన్నది. అండ్ మీకు కనుక ఎనీ క్వశ్చన్స్ కానీ ఎనీ క్వరీస్ కానీ ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. అలాగే మా యొక్క ఇన్స్టాగ్రామ్ కానీ, మా ఈమెయిల్ కానీ, మా యొక్క డిస్కార్డ్ సర్వర్లో కానీ, మా వాట్సాప్లో కానీ, ఈ సోషల్ మీడియా వాటిల్లో మీరు కనెక్ట్ అయ్యి మీకున్న వాల్యుబుల్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నట్లయితే మాకు తెలియజేయండి. తప్పకుండా మేము మీకు హెల్ప్ చేస్తామన్నమాట. ఇదే కనుక మీకు ఈ లైవ్ సౌండ్ పీడిఎఫ్, హ్యాండ్బుక్ పీడిఎఫ్ మీకు కావాలి అనుకుంటే మన వెబ్సైట్లో ఉంది, మీరు చెక్అవుట్ చేయండి. ఆ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్స్లో ఉన్నాయి, మీరు చెక్అవుట్ చేయొచ్చు అనమాట. అండ్ మీకు కనుక ఎనీ హెల్ప్ కానీ మీకు ఏమైనా కావాలి మీ చర్చ్లో అనుకుంటే ఏబిఎల్కి సంబంధించిన ఆ యొక్క మీడియా రిక్వెస్ట్ లింక్ అన్నది కింద ఉంది. మీరు ఫామ్ ఫిలప్ చేసినట్లయితే మీకు తప్పకుండా మేము కాల్ చేసి మీ ఇష్యూస్ ఏంటి, మేము ఏ రీతిగా మేము మీకు హెల్ప్ చేయగలుగుతాము అన్న దాన్ని బట్టి మేము మీకు హెల్ప్ చేస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం చూసినట్లయితే ఎస్పిఎల్ అంటే ఏంటి, ఈ స్పీకర్స్కి మనం ఎట్లా మనం క్యాలిక్యులేట్ చేస్తాం ఈ యొక్క మెజరింగ్ సాఫ్ట్వేర్స్ ద్వారా అన్నది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ అండ్ గాడ్ బ్లెస్ యూ.